మన ప్రీవియస్ క్లాస్‌లో జస్ట్ లైనెక్స్ గురించి డిస్కస్ చేసాం. సో, ఈ థింగ్స్ అన్నీ మనం లాస్ట్ క్లాస్‌లో డిస్కస్ చేసాం. డాలర్ అంటే ఏంటి? నార్మల్ యూజర్ అని, యాష్ అంటే రూట్ యూజర్ అని, అలానే పీడబ్ల్యూడీ అంటే ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అని, ఎల్ఎస్ అంటే ఫైల్స్‌ని లిస్ట్ చేయటానికి, ఎల్ఎస్-ఎల్ఆర్‌టీ అంటే ఫైల్స్‌ని లిస్ట్ చేయటం. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఫైల్స్ లిస్ట్ అవుతాయి విత్ యూజర్ నేమ్ యాస్ వెల్ యాస్ గ్రూప్ ఇవన్నీ అన్నమాట. టైమ్ స్టాంప్‌తో మనం లిస్ట్ అవుట్ చేస్తాం. దీన్ని లాంగ్ లిస్టింగ్ అంటారు. అంటే లాంగ్ లిస్టింగ్ అంటే ఫైల్ డైరెక్టరీ యొక్క ఎవరు క్రియేట్ చేశారు, ఎప్పుడు క్రియేట్ చేశారు, ఈ డీటెయిల్స్ మొత్తం కావాలంటే. సీడీ అంటే జస్ట్ మనం ఒక డైరెక్టరీ నుంచి ఇంకో డైరెక్టరీకి చేంజ్ అవ్వడానికి మనం యూజువల్‌గా సీడీ యూజ్ చేస్తాం. సీడీ డాట్ డాట్ అంటే ఏంటంటే ఒక స్టెప్ బ్యాక్‌కి వెళ్ళడానికి, అంటే ఒక డైరెక్టరీ నుంచి ఇంకొక డైరెక్టరీకి బ్యాక్‌కి వెళ్ళటానికి మనం యూజ్ చేస్తాం. ఇది క్లియర్ స్క్రీన్ అంటే జస్ట్ స్క్రీన్ క్లియర్ చేయటానికి అన్నమాట. డేటా క్లియర్ అవ్వదు. జస్ట్ స్క్రీన్ క్లియర్ అవుతది అంతే. సో, ఎంకేడీఆర్ అంటే జస్ట్ మనం ఒక డైరెక్టరీ క్రియేట్ చేయటానికి. అలానే ఎంకేడీఆర్ -p ఇచ్చామంటే ఏంటంటే ఒక డైరెక్టరీలో మల్టిపుల్ డైరెక్టరీస్ క్రియేట్ అవుతాయి. అంటే పవన్‌లో పవన్ 1 అని, పవన్ 2 క్రియేట్ అవుద్ది. అలాగే పవన్ 2లో పవన్ 3 క్రియేట్ అవుతుంది. సో, ఇలానే రూట్ యూజర్‌కి స్విచ్ అవ్వాలి అంటే సుడో su - అనే కమాండ్ యూజ్ చేస్తే మనం రూట్ యూజర్‌కి స్విచ్ అవ్వగలుగుతాం. సో, ఇవన్నీ మనం ప్రీవియస్ క్లాస్‌లో డిస్కస్ చేసాం. ఇవన్నీ యూజువల్‌గా ఏంటంటే ఫైల్ సిస్టమ్స్ ఉంటాయన్నమాట. సో, నౌ మనం సర్వర్‌కి కనెక్ట్ అవుదాం. ఇది ఏడబ్ల్యూఎస్ కన్సోల్. దెన్ మనం లాస్ట్ క్లాస్‌లో క్రియేట్ చేసిన EC2 ఇన్‌స్టాన్స్ మీద క్లిక్ చేస్తే, మనం లాస్ట్ క్లాస్‌లో క్రియేట్ చేసిన సర్వర్ ఉంటది. సో, 2 సర్వర్స్ రన్ అవుతున్నాయి. సో, ఇది మనం అంతకుముందు వేరేది ఇది స్టాప్ చేద్దాం. సర్వర్ స్టాప్ చేయాలంటే దీన్ని సెలెక్ట్ చేసి స్టాప్ చేస్తాం. సో, మనం ఇదేంటంటే ఏడబ్ల్యూఎస్ ఇమేజ్ తీసుకున్నాం అనమాట. ఈ డెమో సర్వర్‌కి మనం యూజువల్‌గా ఏడబ్ల్యూఎస్ ఇమేజ్ తీసుకున్నాం. ఏడబ్ల్యూఎస్ ఇమేజ్ తీసుకోవటం వల్ల మనం ఇక్కడ దీన్ని కనెక్ట్ అని కొట్టి, దీన్ని EC2 ఇన్‌స్టాంట్ కనెక్ట్ వర్క్ అవుతుందనమాట. అంటే ఇప్పుడు మనం దీన్ని దీని నుంచి అంటే మనం గిట్ బాష్ నుంచి గాని, పుట్టి నుంచి గాని ఎక్కడ కనెక్ట్ అవ్వట్లేదు. మీరు అబ్జర్వ్ చేస్తే యూజువల్‌గా ఏంటంటే మనం గిట్ బాష్ అనే ఒక టూల్ కానీ, లైక్ పుట్టి అని కానీ ఈ 2 యూజ్ చేస్తాం. మనం యూజువల్‌గా మనం సర్వర్ కనెక్ట్ అవ్వటానికి ఏం యూజ్ చేస్తాం? గిట్ బాష్, పుట్టి. అలా కాకుండా డైరెక్ట్‌గా ఇక్కడ నుంచి కూడా కనెక్ట్ అవుతున్నాం. EC2 ఇన్‌స్టాంట్ కనెక్ట్ అని కొట్టి మనం సర్వర్‌ని కనెక్ట్ అవ్వగలుగుతున్నాం. అంటే పక్కన విండోలో మనకి ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. ఇంకొక విండోలో ఇలా ఓపెన్ అవుద్ది. దీనివల్ల ఏంటంటే మీరు ఎందుకు ఇది ఫస్ట్ చెప్పానంటే, అగైన్ మీరు గిట్ బాష్ నుంచి కనెక్ట్ అవ్వటం, పుట్టి నుంచి కనెక్ట్ అవ్వటం కొంచెం ఫస్ట్ ఇనిషియల్‌గా ప్రాబ్లమ్‌గా ఉంటది కాబట్టి, సో, ఇది డైరెక్ట్‌గా దాని మీద క్లిక్ చేయంగానే జస్ట్ ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసి కనెక్ట్ అనంగానే ఇన్‌స్టాంట్ కనెక్ట్ అనంగానే మనకు కనెక్ట్ అయిపోద్ది. సో, అందుకని మనం ఇలా చేశాను. ఇందులో ఏదైనా డౌట్ ఉంటే అడగండి. సో, అంటే ఎలా సర్వర్ క్రియేట్ చేయాలి? మీరు లాస్ట్ క్లాస్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తే అసలు ఏడబ్ల్యూఎస్ ఇన్‌స్టాంట్ క్రియేట్ చేయటంలో ఏదైనా డౌట్ ఉంటే. లేదా? ఓకే. ఇది జస్ట్ మనం ఏంటంటే లాస్ట్ క్లాస్‌లో నార్మల్ యూజర్‌తో 2 డైరెక్టరీస్ క్రియేట్ చేసాం. పవన్ అండ్ శ్రావణి అనే 2 డైరెక్టరీస్ క్రియేట్ చేసామనమాట.
సో, మనం డైరెక్టరీస్ క్రియేట్ చేయటానికి కమాండ్ ఆల్రెడీ తెలుసు. అలానే డైరెక్టరీస్ రిమూవ్ చేయటానికి కమాండ్ ఏంటి? సో, ఆర్ఎండిఐఆర్ అండ్ డైరెక్టరీ నేమ్ అనమాట. ఇక్కడ ఆర్ఎండిఐఆర్ నేను శ్రావణి అని ఇచ్చాను. అంటే ఈ డైరెక్టరీ ఇది ఎందుకు యూజ్ చేస్తాము? ఇట్ ఈస్ యూజ్డ్ టు రిమూవ్ ది ఎంప్టీ డైరెక్టరీ. సార్ సార్ యాహ్! స్మాల్ డౌన్. నైస్. సార్ ఇది ఇన్స్టాన్స్ క్రియేట్ చేసేప్పుడు ఇన్స్టాన్స్ టైప్‌లో మీరు T2 సెలెక్ట్ చేయమన్నారు కదా! T2 మైక్రో. బట్ అక్కడ T3 మైక్రో, నానో, స్మాల్ తప్ప T2 లేదు సార్. అంటే మీరు ఏ రీజియన్‌లో ఉన్నారు? అది కూడా ఒక ఇంపార్టెంట్ యాక్చువల్లీ ఎందుకంటే కొన్ని రీజియన్స్‌లో మేబీ టీ2 మైక్రో లేదనుకోండి ఫ్రీ టైర్. సో, ఓకే. అప్పుడు మీరు ఇక్కడ ఓహోయో రీజియన్‌లో ఉన్నారు. చాలా రీజియన్స్ ఉంటాయి గదా! మీరు కూడా ఓకే. నేను సెలెక్ట్ చేసిన వర్జీనియాలో ఉంటది, ఓహోయోలో ఉంటది. ఎప్ ఇనీషియల్‌గా ఒక రీజియనే ఫిక్స్ అవ్వండి. ఎందుకంటే మీరు ఇన్‌స్టాన్స్ క్రియేట్ చేసి మర్చిపోయినా కానీ ప్రాబ్లమ్ లేకుండా ఆ రీజియన్‌లోకెళ్ళి చూసుకుంటే మీకు ఇన్‌స్టాన్స్ ఎన్నున్నాయి ఏంటనేది స్టాప్ చేసుకోవచ్చు, స్టార్ట్ చేసుకోవచ్చనమాట. ఓకే. ఏది ఎందుకంటే బెటర్ సార్? సో, ఏ రీజియన్ సెలెక్ట్ చేసుకుంటే? అంటే మీరు యూజువల్‌గా అయితే ఏంటంటే ఇక్కడ మనకి ఏపీ సౌత్ ఉంది గదా! ముంబై. ఈ ముంబై అయినా సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఏషియా పసిఫిక్ ముంబై గాని, లేకపోతే నార్త్ వర్జీనియా, ఈ ఓహోయో ఈ 3 అంటే ఇది డిఫాల్ట్‌గా వస్తాయి ఓహోయో. అందుకనే ఇంక నేను ఇదే ఉంచేసాననమాట. సెకండ్ వన్ యూఎస్ ఈస్ట్ 2లో క్రియేట్ చేసుకోండి. మీ ఆర్ఎండిఐఆర్ అండ్ దిస్ ఈ పేరొచ్చేసరికి మనం ఏంటంటే డైరెక్టరీ నేమ్ ఇచ్చామనమాట. సో, మనం అలా రిమూవ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఆల్రెడీ ఆర్ఎండిఐఆర్ దెన్ డైరెక్టరీ నేమ్ అనమాట. సో, డైరెక్టరీ నేమ్ ఇది శ్రావణి అనే డైరెక్టరీలో ఏం లేదు కాబట్టి ఎంప్టీ డైరెక్టరీ కాబట్టి శ్రావణి శ్రావణి అనే డైరెక్టరీని ఇచ్చాను. ఇది ఎంప్టీ డైరెక్టరీ కాబట్టి యూ కెన్ ఏబుల్ టు రిమూవ్. బట్ ఎంప్టీ డైరెక్టరీ కాకుండా డైరెక్టరీలో ఏమన్నా ఉన్నాయనుకోండి. ఇప్పుడు పవన్ ఉందనుకోండి. పవన్ అనే దాన్ని ఈ కమాండ్‌తో మనం రిమూవ్ చేయలేమనమాట. పవన్ అనే డైరెక్టరీని మనం ఈ కమాండ్‌తో రిమూవ్ చేయలేమనమాట. సో, ఎంకేడీఐఆర్ ఇది ఆర్ఎండిఐఆర్ పవన్ అంటే మనం రిమూవ్ చేయలేము. ఎందుకంటే ఇది ఎంప్టీ డైరెక్టరీ కాదు కాబట్టి. ఓన్లీ ఆర్ఎండిఐఆర్‌నే ఓన్లీ మనం యూజ్ చేస్తాం. ఎంప్టీ డైరెక్టరీస్‌కి రిమూవ్ చేయి. ఇట్ ఈస్ యూజ్డ్ టు రిమూవ్ ది ఓన్లీ ఎంప్టీ డైరెక్టరీ. ఓన్లీ ఎంప్టీ డైరెక్టరీస్‌ని రిమూవ్ చేయటానికే మనం యూజ్ చేస్తాం అనమాట. ఓన్లీ ఎంప్టీ డైరెక్టరీస్‌ని. అదే మరి ఎంప్టీ కాకుండా ఎంప్టీ అంటే దాని లోపల ఏదన్నా ఉందనుకోండి అది ఎంప్టీ కాదు. ఇప్పుడు పవన్ లోపల ఇంకొక డైరెక్టరీ ఉందన్నమాట. సో, పవన్ లోపల పవన్ 1 అనేది ఉంది. సో, పవన్ 1 లోపల పవన్ 2 ఉంది. అయంటే అది ఎంప్టీ డైరెక్టరీ కాదనమాట. ఎంప్టీ డైరెక్టరీ కాదు కాబట్టి మరి ఎంప్టీ డైరెక్టరీ కానిది ఆల్రెడీ ఏదో ఒకటి ఉంటే దాన్ని ఎలా రిమూవ్ చేస్తామంటే సో, ఆర్ఎఫ్ అనే కమాండ్ యూజ్ చేస్తామనమాట మనం రిమూవ్ చేయటానికి. సో, ఏ కమాండ్ యూజ్ చేస్తామంటే టు రిమూవ్ ది ఎంప్టీ డైరెక్టరీ కాకుండా డైరెక్టరీలో ఏదన్నా ఉంటే అంటే ఆర్ఎఫ్ ఇది ఎంప్టీ డైరెక్టరీని రిమూవ్ చేయొచ్చు. ఆల్రెడీ డైరెక్టరీలో ఏదైనా డైరెక్టరీస్ ఉన్నా కానీ రిమూవ్ చేయొచ్చు. లైక్ నేను ఆర్ఎఫ్ ఇట్ ఈస్ యూజ్డ్ టు రిమూవ్ ది డైరెక్టరీస్ which are having subdirectories. సబ్ డైరెక్టరీస్ ఏమైనా ఉంటే కానీ రిమూవ్ చేయొచ్చు అనమాట. జస్ట్ ఇప్పుడు మనం డైరెక్టరీస్ని రిమూవ్ చేయడం చూసాం. అలానే ఫైల్స్ని క్రియేట్ చేయడం ఆల్రెడీ మీకు తెలుసు. బట్ ఎనీవే జస్ట్ మనం ఫైల్స్ని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా రిమూవ్ చేయాలి అనేది దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్. సో, మన ఫస్ట్ థింగ్ ఏంటంటే క్యాట్‌తో మనం క్రియేట్ చేయొచ్చు అనమాట ఫైల్. క్యాట్ గ్రేటర్ దాన్ నేను హరి డాట్ టీఎక్స్టీ అని క్రియేట్ చేస్తున్నాను. జస్ట్ ఇది. అంటే ఫైల్ ఇలా జస్ట్ క్రియేట్ చేయంగానే మీకు క్యాట్ గ్రేటర్ దాన్ హరి డాట్ టీఎక్స్టీ అని కొట్టంగానే ఏం కనపడదు. జస్ట్ ఇక్కడ మీరు రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ హరి అని రాశాను. రాసిన తర్వాత మీరు కంట్రోల్ డి ప్రెస్ చేయాలన్నమాట. కంట్రోల్ డి అంటే కంట్రోల్ డి ప్రెస్ చేస్తే మీకు ఈ ఫైల్ సేవ్ అవుతదనమాట. హరి డాట్ టీఎక్స్టీ.
సో మనకేంటంటే క్యాట్ గ్రేటర్ దాన్ హరి డాట్ టీఎక్స్టీ, దెన్ ఇక్కడ రాయండి సంథింగ్ సీజ్ అంటే మీరు ఏదైనా రాసుకోవచ్చు కంటెంట్. దిస్ ఈజ్ హరి ఫైల్ అని. సో ఇక్కడ మీరు కంట్రోల్ డి మెన్షన్ చేయాలి, కంట్రోల్ ప్లస్ డి. సో టైప్ చేస్తే జస్ట్ మీకు ఆటోమేటిక్గా ఫైల్ ఇది అవుతుంది అనమాట. అది మనం ఫైల్ క్రియేట్ చేయడానికి. అదే జస్ట్ క్యాట్ టు క్రియేట్ ది ఫైల్ అనమాట. ఇది ఒక వేలో క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకొక వే ఏంటంటే ఫైల్ క్రియేట్ చేయడానికి జస్ట్ ఎకో డబుల్ కోట్స్లో మీరు ఏ కంటెంట్ అయితే ఫైల్లోకి పంపించాలనుకుంటున్నారో సో ఆ కంటెంట్ని మీరు మెన్షన్ చేయాలన్నమాట. సో దిస్ ఈజ్ హను అని మీరు మెన్షన్ చేసి గ్రేటర్ దాన్ హను డాట్ టీఎక్స్టీ అని మెన్షన్ చేశారనుకోండి, ఇది ఇంకొక ఫైల్ క్రియేట్ చేయొచ్చు అనమాట. ఇది ఎలానో చూద్దాం. సో ఎకో దిస్ ఈజ్ హను అన్నాను. జస్ట్ మీరు గ్రేటర్ దాన్ మీరు ఏ ఫైల్ నేమ్ ఏది కావాలంటే అదనమాట. నేను హను డాట్ టీఎక్స్టీ అని మెన్షన్ చేస్తాను. మీకు ఏమైందంటే ఇప్పుడు ఆటోమేటిక్గా ఇంకొక ఫైల్ క్రియేట్ అయింది. ఎల్ఎస్ కొడితే మనకు కనపడుద్ది. సో హరి డాట్ టీఎక్స్టీ అని ఒకటి కనపడుద్ది. హారన్నాను హను డాట్ టీఎక్స్టీ అనేది కనపడుతుంది. అంటే ఇది అదర్ వే అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద వే టు క్రియేట్ ద ఫైల్ అనమాట. ఇది ఇంకొక వేలో క్రియేట్ చేసి అలానే ఎంటీ ఫైల్ని కూడా క్రియేట్ చేసి అందులో ఏంటంటే కంటెంట్ ఉండదు అనమాట. సో టచ్ రమేష్ డాట్ టీఎక్స్టీ అంటే ఇది ఎంటీ ఫైల్, ఇందులో ఏం డేటా ఉండదు అనమాట. ఇది ఎందుకంటే జస్ట్ టు క్రియేట్ ది ఎంటీ ఫైల్ అనమాట. ఎంటీ ఫైల్ని క్రియేట్ చేయడానికి. ఇలా కాకుండా విమ్తో కూడా యూజ్ చేసుకోవచ్చు. విమ్ ఇంకొక ఫైల్ నేమ్ అనేది ఏదైనా ఇచ్చామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ డాట్ టీఎక్స్టీ అని ఇచ్చామనుకోండి. సో మనం విమ్తో కూడా ఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు. నేను స్క్రీన్ క్లియర్ చేస్తున్నాను. సో ఇక్కడ విమ్ సురేష్ డాట్ టీఎక్స్టీ అని మెన్షన్ చేశాను. సో ఇలా వస్తుంది. ఇందులో మనం ఏదైనా ఇన్సర్ట్ చేయాలంటే మీరు ఐ ప్రెస్ చేయాలి. మీ ల్యాప్టాప్లో ఐ ఉంటుంది, ఐ బటన్ ప్రెస్ చేయాలి. సో దిస్ ఈజ్ సురేష్ అని రాసి దెన్ ఎస్కేప్ బటన్ ప్రెస్ చేస్తే మీకు ఇలా డబ్ల్యూక్యూ అనమాట. ఆ విమ్ అనేది సపరేట్ టాపిక్, ఐ విల్ టెల్ యూ. సో ఇలా డబ్ల్యూక్యూ దెన్ సేవ్ చేస్తే ఇంకొక ఫైల్ క్రియేట్ అవుతుంది. ఇది ఇంకొక ఫైల్ క్రియేట్ చేయడానికి అనమాట. సో ఇలా మనకి ప్రెస్ ఐ అండ్ రైట్ సంథింగ్ డబ్ల్యూక్యూ. సో ఈ 3 వేస్‌లో మనం ఫైల్‌ని క్రియేట్ చేయొచ్చు. క్యాట్ అట్ ద సేమ్ టైమ్ దీన్ని యూజ్ చేయొచ్చు. ఇవన్నీ అనమాట. క్యాట్ యూజ్ చేసి ఫైల్‌ని క్రియేట్ చేయొచ్చు. అలానే ఎకోని యూజ్ చేసి ఫైల్ క్రియేట్ చేయొచ్చు. విమ్ యూజ్ చేసి ఫైల్ క్రియేట్ చేయొచ్చు. ఇవన్నీ ఫైల్స్ క్రియేట్ చేయడానికి. సో అబోవ్ 3 పార్ట్స్. ఇదేమో ఎంప్టీ ఫైల్ క్రియేట్ చేయడానికి. సో బిలో వేస్ we can use to create a file. It is used to create the empty file. ఎంప్టీ ఫైల్ని క్రియేట్ చేయడానికి ఇది యూజ్ చేస్తాం. ఓకే. సో ఇప్పుడు వరకు మీకు ఇందులో నా 4 వేస్‌లో మనం యూజ్ చేసాం. ఇందులో ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఈ 4 వేస్‌లో ఫైల్స్ ఎలా క్రియేట్ చేసాం? ఈ ఫైల్స్‌ని ఎలా క్రియేట్ చేసాం? వీటిలో ఏదైనా డౌట్ ఉంటే అడగండి.
వన్ సెకండ్. ఓకే. నెక్స్ట్ మనం ఫైల్స్‌ని ఎలా రిమూవ్ చేస్తాం? ఓకే. ఇప్పుడు ఆల్రెడీ మనం ఇక్కడ ఎన్ని ఫైల్స్ ఉన్నాయి? జస్ట్ ఎల్ఎస్ కొడితే మనకి 3 ఫైల్స్ ఉన్నాయి. సో, మనం ఫైల్స్‌ని ఎలా రిమూవ్ చేయాలి అనేది చూద్దాం. సో, ఆర్ఎస్, ఆర్ఎం దెన్ ఫైల్ నేమ్ ఇచ్చామనుకోండి. ఆర్ఎం అని ఫైల్ నేమ్ ఇస్తే దెన్ మనకి ఇట్ విల్ ఆస్క్ యెస్ ఆర్ నో అనండి. ఈ పర్టిక్యులర్ ఫైల్‌ని డిలీట్ చేయాలా లేదా అని అడిగిద్దనమాట. సో, ఆర్ఎం ఆ ఫైల్ నేమ్ ఇచ్చాము. సో, మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆ ఫైల్ ఎగిరిపోయింది చూసారా? లేదు. అను.టీఎక్స్టీ ఫైల్‌ని రిమూవ్ చేసామనమాట. సో, అంటే ఏంటి? ఆర్ఎం కమాండ్‌ని యూజ్ చేయొచ్చు. అలానే అన్ని ఫైల్స్ అంటే ఇందులో ఉన్న ఫైల్స్ అన్నీ డిలీట్ చేయాలనుకున్నామనుకోండి. ఫైల్స్ కాదు ఏవుంటే అవి అన్నీ ఫైల్స్, డైరెక్టరీస్ మొత్తం డిలీట్ అయిపోతాయి. సో, ఇది ఆర్ఎం-ఆర్ఎఫ్ స్టార్ అని పెడితే అన్నీ డిలీట్ అవుతాయి. సో, ఆర్ఎం-ఆర్ఎఫ్ కూడా యూజ్ చేయొచ్చు ఒక ఫైల్ డిలీట్ చేయడానికి. ఫస్ట్ ఆర్ఎఫ్ చూద్దాం. సో, ఆర్ఎఫ్ దెన్ సురేష్ డాట్ టీఎక్స్టీ అనమాట. సో, ఆర్ఎం కమాండ్ యూజ్ చేస్తేనేమో అది మనల్ని యెస్ ఆర్ నో అనే ఆప్షన్ అడిగిద్ది. ప్రాంప్ట్ అడిగిద్ది. అంటే మీరు డిలీట్ చేయమంటారా లేదా అని. సో, అదే ఆర్ఎఫ్ అనే కమాండ్ ఇచ్చామనుకోండి. జస్ట్ మనం ఫైల్‌ని అది ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోద్దనమాట. మనల్ని అడగదు. అంటే మీరు యెస్ ఆర్ నో అనే కాన్సెప్టే ఉండదనమాట. డైరెక్ట్‌గా డిలీట్. చూస్తే ఇప్పుడు ఈ ఫైల్ కూడా ఎగిరిపోయింది. లేదు. సో, సురేష్ డాట్ టీఎక్స్టీ కూడా మనం రిమూవ్ చేసాం. అంటే ఆర్ఎం యూజ్ చేయొచ్చు. ఆర్ఎఫ్ యూజ్ చేయొచ్చు. లేదు ఇంకొక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ టచ్ యూజ్ చేసి ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. టెస్ట్.టీఎక్స్టీ. ఇప్పుడు నాకు 2 ఫైల్స్ ఉన్నాయన్నమాట. సో, ఆర్ఎఫ్ స్టార్ అని పెట్టాననుకోండి. ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అంటే నువ్వు ఇక్కడ ఉన్న దగ్గర ఎన్ని ఫైల్స్ ఉన్నాయి? 2 ఫైల్స్ ఉన్నాయన్నమాట. ఈ 2 నాట్ ఓన్లీ 2 ఫైల్స్ డైరెక్టరీస్ ఎన్నున్నా కానీ జస్ట్ మనం రిమూవ్ అయిపోతాయి. ఇది డేంజరస్ కమాండ్ అన్నమాట. అంటే ఆర్ఎఫ్ స్టార్ అనేది మనం ఎప్పుడు రన్ చేయకూడదన్నమాట. డోంట్ యూజ్ ఇన్ రియల్ టైమ్. అంటే మీకు అన్‌లెస్ మీకు చాలా క్లారిటీ ఉంటే తప్ప. ఎందుకంటే మీరు ప్రెజెంట్ ఉన్న డైరెక్టరీలో ఉన్న ఫైల్స్ అన్నీ ఎగిరిపోతాయన్నమాట. మీకు అసలు ప్రాంప్ట్ కూడా అడగదు. అంటే మిమ్మల్ని చెయ్యాలా? వద్దా? అనే కాన్సెప్ట్ కూడా ఉండదన్నమాట. డైరెక్ట్‌గా అన్నీ డిలీట్ అయిపోతాయి. సో, ఇది 3 వేస్ అన్నమాట. ఒకటొచ్చేసరికి ఆర్ఎం, దెన్ ఫైల్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ anu.txt. It is used to remove the file. It's used to remove the file and directories. It is used to remove the files in the all files and directories in the present working directory. ఓకే. ఇవి జస్ట్ మనం ఏంటంటే ఇప్పటి వరకు ఫైల్స్ ఎలా క్రియేట్ చేయాలి, డైరెక్టరీస్ ఎలా క్రియేట్ చేయాలి, వాటిని ఎలా రిమూవ్ చేయాలి, ఏంటనేది మనం ఇంతవరకు చూసామనమాట. అలానే ఇక్కడేంటంటే ఇప్పుడు మనం ఏం చూస్తామంటే ఈ విమ్ గురించి క్లియర్‌గా చూస్తామనమాట. అసలు మనం విమ్ ఎలా యూజ్ చేస్తాం, ఏంటి అనేది. సో, ఎందుకంటే మనం సర్వర్‌లో ఏవైనా ఫైల్స్‌ని మోడిఫై చేయటానికి కానీ, దేనికైనా మనం ఎక్కువగా విమ్ అనే కమాండ్‌ని యూజ్ చేస్తామనమాట. సో, ఆ విమ్ కమాండ్ గురించి జస్ట్ మనం క్లియర్‌గా చెప్తామనమాట. సో, ఇప్పటివరకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి.
సో ఇక్కడ RF కమాండ్ మనం రన్ చేయలేదు కదా! సో రన్ చేస్తే ఆ 2 ఫైల్స్ ఎగిరిపోయినాయి. ఈ 2 ఫైల్స్ ఎన్నుంటే అన్ని ఎగిరిపోతాయన్నమాట. మొత్తం డిలీట్ అయిపోతాయి. సో ఇప్పటి వరకు ఇవన్నీ చూసాం. ఇప్పుడు విమ్ గురించి క్లియర్‌గా చెప్తున్నాం. సో విమ్ ఎందుకు మనం యూజ్ చేస్తాం? విమ్ అనే కమాండ్ ఎందుకు యూజ్ చేస్తామంటే బేసిక్‌గా విమ్‌లో ఇట్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ ది ఫైల్స్ అండ్ modify the content in the files or insert the content in the file. It is very powerful tool and to create the files and insert the content in the file and all those things. వీటన్నిటికి మనం విమ్ యూజ్ చేస్తాం. ఇందులో ఏంటంటే మనకి 3 మోడ్స్ ఉంటాయన్నమాట. విమ్ హ్యాస్ 3 మోడ్స్ ఉంటాయన్నమాట ఇందులో. ఒక మోడ్ వచ్చేసరికి మనకి కమాండ్ మోడ్ ఉంటది. సెకండ్ మోడ్ వచ్చేసరికి ఇన్సర్ట్ మోడ్ అని ఉంటది. థర్డ్ మోడ్ వచ్చేసరికి ఎగ్జిక్యూషన్ మోడ్ అని ఉంటదండి. ఇవనేవి మనకి యాక్చువల్‌గా 3 మోడ్స్ ఉంటాయన్నమాట మనకు విమ్‌లో. సో, ఇప్పుడు మనం ఏంటంటే ఈ కమాండ్ మోడ్‌లో ఏం ఆపరేషన్స్ చేయొచ్చు, ఇన్సర్ట్ మోడ్‌లో ఏం ఆపరేషన్స్ చేయొచ్చు, ఎగ్జిక్యూషన్ మోడ్‌లో ఏం ఆపరేషన్ చేయొచ్చు. కమాండ్ మోడ్‌లో ఏంటంటే మనం ఫైల్ డిలీట్ చేయాలన్నా, ఏమైనా చేయాలన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ యూజ్డ్ టు రిమూవ్ ది lines and paste the lines ఇవన్నీ చేస్తామన్నమాట. ఇది ఎందుకంటే ఇదేమో ఇన్సర్ట్ చేయటానికి. ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎంటర్ ఇంటూ ద ఫైల్ అండ్ రైట్ సంథింగ్. ఇదెందుకు యూజ్ చేస్తామంటే చూపిస్తాను నేను ప్రాక్టికల్‌గా ఈ 3 మోడ్స్. ఇదెందుకు యూజ్ చేస్తామంటే ఈ సేవ్ చేయటానికి. ఇట్ ఈస్ యూజ్డ్ టు సేవ్ ది ఫైల్స్ అండ్ విత్ ది ఫైల్స్. వీటికి యూజ్ చేస్తాం. ఫస్ట్ ఈ ఇన్సర్ట్ మోడ్‌లో ఈ కమాండ్ మోడ్‌లో ఏంటంటే ఎక్కువ ఫస్ట్ మనం జనరల్‌గా ఒక విమ్ ఓపెన్ చేస్తే ఇలా ఫైల్ ఓపెన్ చేసామనుకోండి. విమ్ ఫర్ ఎగ్జాంపుల్ శ్రావణి.txt అని మనం ఓపెన్ చేసామనుకోండి. విమ్ శ్రావణి.txt అంటే జస్ట్ మనకి ఇదేంటంటే ఇప్పుడు మనం కమాండ్ మోడ్‌లో ఉన్నట్టండి. మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే సో కమాండ్ మోడ్‌లో ఉన్నట్టు. మనం ఇప్పుడు కమాండ్ మోడ్‌లో. సో ఈ కమాండ్ మోడ్‌లో ఏంటంటే ఈ కమాండ్ మోడ్ నుంచే మనం ఇన్సర్ట్ మోడ్‌కెళ్తాం అనమాట. మనం ఏదైనా చేస్తే ఫస్ట్ ఇనిషియల్‌గా కమాండ్ మోడ్ ఉంటది. సో తర్వాత ఈ కమాండ్ మోడ్‌లో మనం ఏంటి ప్రెస్ చేసామనుకోండి ఇన్సర్ట్ మోడ్‌కొస్తామనమాట. ప్రెస్ చేస్తే మనం ఇన్సర్ట్ మోడ్‌కొస్తామనమాట. సో ఇఫ్ యూ ప్రెస్ ద దెన్ ఎందుకు యూజ్ చేస్తాం? ఇట్ ఈస్ యూజ్డ్ టు మూవ్ ఫ్రమ్ ది కమాండ్ మోడ్ టు ఇన్సర్ట్ మోడ్ అన్నమాట. ఇన్సర్ట్ మోడ్‌కి రావటానికి మనం అనే కమాండ్ యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం ఇన్సర్ట్ మోడ్‌లో ఉన్నాం. ప్రెస్ చేస్తున్నాను. ఇన్సర్ట్ మోడ్ ఇక్కడ మీరు కింద కనపడింది చూసారా? ఇన్సర్ట్ అని కనపడుద్ది. సో ఇందాక ఏం కనపడలేదు కాబట్టి ఇప్పుడే మనకి ఇక్కడ ఇన్సర్ట్ అని కనపడుతుంది. మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇన్సర్ట్ అని కనపడుతుందన్నమాట. సో మీరు ఇన్సర్ట్ మోడ్‌లో ఉన్నట్టన్నమాట ప్రెజెంట్. సో ఇన్సర్ట్ మోడ్‌లో మీరు ఏదైనా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను కొంచెం కంటెంట్ రాస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ శ్రావణి అండ్ ఐ యామ్ ఫ్రమ్ ఇలా రాస్తున్నాను. సో ఇది ఇన్సర్ట్ మోడ్‌లో. దీని నుంచి ఈ ఇన్సర్ట్ మోడ్ నుంచి మనం సేవ్ చేయాలనుకున్నాం అనుకోండి ఫైల్ ఏంటంటే ఫస్ట్ ఎస్కేప్ అనే బటన్ ప్రెస్ చేయాలన్నమాట. అంటే మీరు ఏదైనా ఎగ్జిక్యూషన్ మోడ్‌కెళ్ళాలి అంటే ఫస్ట్ ఏం చేయాలంటే
ఈ ఇన్సర్ట్ మోడ్ నుంచి మీరు ఎగ్జిక్యూషన్ మోడ్కి వెళ్ళాలి అంటే ఫస్ట్ కమాండ్ మోడ్కి వెళ్ళాలన్నమాట. కమాండ్ మోడ్కి వెళ్ళిన తర్వాతనే మనం ఎగ్జిక్యూషన్ మోడ్కి వెళ్తాం అనమాట. ఫస్ట్ ఏంటంటే ఇన్సర్ట్ మోడ్ నుంచి ఎస్కేప్ కొడితే మనకి ఎస్కేప్ అనే బటన్ మనం ప్రెస్ చేసామనుకోండి. ఎస్కేప్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనం నేను ఇంకా కొట్టలే. ఎస్కేప్ ఇట్ ఈస్ యూజ్డ్ టు మూవ్ ఫ్రమ్ ది ఇన్సర్ట్ మోడ్ టు కమాండ్ మోడ్. కమాండ్ మోడ్ రావటానికి అనమాట. కమాండ్ మోడ్కి రావడానికి మనం యూజువల్గా ఈ ఎస్కేప్ బటన్ ప్రెస్ చేస్తాం. ఇప్పుడు నేను ఎస్కేప్ మీ ల్యాప్టాప్లో ఎస్కేప్ బటన్ ప్రెస్ చేసి ఇప్పుడు కమాండ్ మోడ్లోకి వచ్చింది. సో కమాండ్ మోడ్లో ఏంటంటే ఇప్పుడు మీరు ఎగ్జిక్యూషన్ మోడ్ అంటే మీరు పవర్ పోయింది. ఇప్పుడు ఏంటంటే మనం ఎస్కేప్ మోడ్ కొడితే ఏంటంటే ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే ఎస్కేప్ ఇట్ ఈస్ యూజ్ టు మూవ్ ఫ్రమ్ ద ఇన్సర్ట్ మోడ్ నుంచి కమాండ్ మోడ్కి వెళ్ళడానికి మనకి యూజువల్గా ఇది చేస్తాం. మరి ఎగ్జిక్యూషన్ మోడ్ అంటే ఏం లేదు. ఎగ్జిక్యూషన్ మోడ్ అంటే కోలన్ యూజ్ చేస్తాం అనమాట. ఈ కోలన్ ఎలా అంటే షిఫ్ట్ కోలన్ పెడితే దెన్ షిఫ్ట్ కోలన్ ప్రెస్ చేస్తే ఏమవుద్దంటే it is used to move from command mode to in execution mode అన్నమాట. ఈ ఎగ్జిక్యూషన్ మోడ్కి వస్తాం. సో ఇవి యూజువల్గా మనకి ఏంటంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే యూజువల్గా ఇన్సర్ట్ మోడ్లోనే మన కమాండ్ మోడ్లో ఉంటాం. కమాండ్ మోడ్ నుంచి ఏంటంటే మనం ఇట్ ఈస్ యూజ్డ్ టు మూవ్ ఫ్రమ్ ది కమాండ్ మోడ్ టు ఇన్సర్ట్ మోడ్. ఇన్సర్ట్ మోడ్కి రావాలంటే ఐ ప్రెస్ చేస్తాం. దాని తర్వాత మీరు ఏదైనా రాయాలంటే రాసేస్తారు. రాసిన తర్వాత అగైన్ మీరు ఎస్కేప్ బటన్ ప్రెస్ చేస్తారు. అప్పుడు కమాండ్ మోడ్కి వెళ్తారు. కమాండ్ ఒక ఫైల్ని ఎప్పుడైనా ఏం చేయాలంటే ఒక ఫైల్ని రాయాలి అంటే ఫస్ట్ మనం ఫస్ట్ కమాండ్ మోడ్లో ఉంటాము. కమాండ్ మోడ్లో ఉంటాం. తర్వాత దాని నుంచి ఇన్సర్ట్ మోడ్కి వెళ్తాము. దాని నుంచి అగైన్ ఇది రాసిన తర్వాత అగైన్ మళ్ళీ కమాండ్ మోడ్కి వస్తాము. దాని తర్వాత ఎగ్జిక్యూషన్ మోడ్కి వెళ్తాం. ఇది యూజువల్గా ప్రాసెస్ అనమాట. ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఎనీ క్రియేట్ ఎనీ ఫైల్. క్రియేట్ ఎనీ ఫైల్ ఆర్ modify ది ఎనీ ఫైల్. ఏ ఫైల్నైనా మనం ఇచ్చేయటానికి ఫస్ట్ కమాండ్ మోడ్కి వెళ్తాము. కమాండ్ మోడ్ నుంచి ఇన్సర్ట్ మోడ్కి, ఇన్సర్ట్ మోడ్ నుంచి కమాండ్ మోడ్కి, అగైన్ ఎగ్జిక్యూషన్ మోడ్. ఇది ప్రాసెస్. సో ఇక్కడ కమాండ్ మోడ్లో కొన్ని ఆపరేషన్స్ చేయగలుగుతాం. ఇన్సర్ట్ మోడ్లో కొన్ని ఆపరేషన్స్ చేయగలుగుతాం. అలానే ఎగ్జిక్యూషన్ మోడ్లో ఇంకో కొన్ని ఆపరేషన్స్ చేయగలుగుతాం అన్నమాట. సో ఇప్పుడు మీకు ఇది కమాండ్ మోడ్లో ఉన్నాను. ఇక్కడ నుంచి నేను ఏం చేస్తాను అంటే ఎగ్జిక్యూషన్ మోడ్లో పని చేస్తుందా, కరెంట్ పోయింది. అగైన్ మళ్ళీ కనెక్ట్ అవుతుంది సర్వర్. ఫైల్ క్రియేట్ చేద్దాం. ప్రజెంట్ మనం ఎక్కడున్నాం, పీడబ్ల్యూడి. సో మనం EC2 ఐఫోన్ యూజర్ దాంట్లో ఉన్నాం. సో ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం. సో విమ్
anu.txt అని. సో ఇది మనం కమాండ్ మోడ్‌లో ఉన్నాం. స్టార్టింగ్ ఏం చెప్పాం? కమాండ్ మోడ్‌లో ఉంటామని చెప్పాం. ఇక్కడ ఆల్రెడీ ఫస్ట్ ఇనీషియల్ గేమ్ ఇక్కడ ఉంటాం. మనం కమాండ్ మోడ్‌లో ఉంటాం. ఇనీషియల్‌గా మనం కమాండ్ మోడ్‌లో ఉంటాం. ఓకే. తర్వాత మనం ఏదైనా రాయాలి అంటే ఐ ప్రెస్ చేస్తాం. ఐ ప్రెస్ చేస్తే ఇన్సర్ట్ మోడ్‌కెళ్ళిద్ది. ఇన్సర్ట్ మోడ్. సో ఇక్కడ సంథింగ్ ఏదో ఒకటి రాస్తాను. నేనేం రాసాను? సో దిస్ ఈజ్ అను ఫ్రమ్ హెచ్‌వైడీ అని రాశాను. ఇక్కడ ఇన్సర్ట్ మోడ్ నుంచి అగైన్ కమాండ్ మోడ్‌లోకి వెళ్ళాలంటే ఏం చేస్తాను? ల్యాప్‌టాప్‌లో ఎస్కేప్ బటన్ ఉంటది. అప్పుడు కమాండ్ మోడ్‌లోకెళ్ళాను. అగైన్ మనం మీ ల్యాప్‌టాప్‌లో షిఫ్ట్ కోలన్ అనమాట. ప్రెస్ చేస్తే డబ్ల్యూక్యూ అని చేస్తే సేవ్ అవుద్ది. ఇది ఫైల్ క్రియేట్ చేయడానికి. ఓకే. ఒకసారి మీరు ఈ ప్రాసెస్ చూడండి. ఒకసారి మే అర్థం చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. 1 మినిట్. ఐ విల్ కమ్ బ్యాక్ విత్ 1 మినిట్. సార్ ఎల్ఎస్ కమాండ్‌లో నార్మల్‌గా మీరు చెప్పినయి చూస్తే సరిపోతదా? లేకపోతే లిస్ట్ ఆఫ్ ఫ్లాగ్స్ ఉంటాయి కదా సార్ ఎల్ఎస్‌లో. సో, అవన్నీ యూజ్ అవుతాయా? అయన్నీ అవసరం లేదు. జస్ట్ ఎల్ఎస్-ఎల్ఆర్‌టి సరిపోద్ది. మీరంటే యూజువల్‌గా ఎల్ఎస్-ఎల్, ఎల్ఆర్‌టి ఇలా రకరకాలుగా ఉంటాయి. జస్ట్ అంటే ఇప్పుడు ఇందులోనే కొంతమంది ఎల్ఎల్ అంటారు. కొంతమంది ఎల్ అంటారు. ఇవన్నీ సేమ్ అనమాట. ఒకటే ప్రయోజనం. జస్ట్ ఓన్లీ ఈ 2 సరిపోతాయి. ఈ ఎల్ఎస్ అంటేనేమో జస్ట్ మామూలుగా కనపడతాయి. ఎల్ఆర్‌టి అంటే ఇంకొకటి ఇంపార్టెంట్. అదేంటంటే ఎల్ఆర్‌టి దీని గురించి చెప్తాను. సో, ఇది ఇంపార్టెంట్. ఈ 3 సరిపోతాయి. ఈ ఓకే 3 సార్. వరకు. 1 సెకండ్ వేరే సో, ఇప్పుడు మనం ఏంటంటే మనకి బేసిక్‌గా ఒక ఐడియా వచ్చింది. విమ్ అంటే ఇందులో అంటే ఈ కమాండ్ మోడ్, ఇన్సర్ట్ మోడ్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనకు తెలియాలి. అంటే ఇనిషియల్‌గా వచ్చేది ప్లెయిన్‌గా ఉంటే అది కమాండ్ మోడ్ అని. తర్వాత ఐ ప్రెస్ చేస్తే ఇన్సర్ట్ మోడ్‌కెళ్ళిద్దని. తర్వాత ఎగ్జిక్యూషన్ మోడ్ అంటే సో, ఇప్పుడు మనం విమ్‌లో ఆపరేషన్స్ మనకి యూజ్ అవుతాయంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫైల్ క్రియేట్ చేసాం. సో, అను.టీఎక్స్టీ అని ఒక ఫైల్ క్రియేట్ చేసాం.
సో ఇది కమాండ్ మోడ్. ఇన్సర్ట్ మోడ్ అంటే ఇప్పుడు మీరు హై ప్రెస్ చేస్తే ఏంటంటే, మీ కర్సర్ ఎక్కడుందో అక్కడే మనం రాయగలుగుతాం. ఇప్పుడు నా కర్సర్ మనం మెన్షన్ చేస్తే, నా కర్సర్ డి దగ్గర ఇప్పుడు మనం మెన్షన్ చేస్తే, నేను ఓ దగ్గరుంది నా కర్సర్. నేనిప్పుడు ఐ అని ప్రెస్ చేశాననుకోండి. సో, మనం ఇక్కడేంటంటే, ఓ పక్కన రాయగలుగుతాం. ఇప్పుడు నేనేదైనా టైప్ చేస్తే మీ ల్యాప్‌టాప్‌లో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏ టైప్ చేశాను. ఏ ఎక్కడ పడింది? మీ కర్సర్‌కి ముందు పడిందనమాట. ఏ అనేది. అంటే మీ కర్సర్ ఐ అని ప్రెస్ చేస్తే మీ ఇన్సర్ట్‌లోకెళ్తాం. ఇన్సర్ట్ రాస్తే మనం డైరెక్ట్‌గా ఎక్కడ రాయాలనుకున్నామో అక్కడ రాయాలి చూసి. అంతేగాని ఇప్పుడు మనం ఐ అని ప్రెస్ చేయంగానే రాయటం స్టార్ట్ చేస్తే ఆ కర్సర్ ఎక్కడుందో చూసుకోవాలి. కర్సర్ ఓ పక్కనుంది కాబట్టి మనం రాస్తే ఏ తర్వాత ఇలా పడిందనమాట. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు. ఎందుకు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను అంతకుముందు నా కర్సరు ఇన్సర్ట్ అప్పుడు ఓ దగ్గరుంది. మనం రాయటం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా ఇవన్నీ ఇక్కడ ఏ నుంచి ఇలా స్టార్ట్ అయినాయన్నమాట. సో, అది ఐ అనేది అక్కడ అలా కాకుండా ఇప్పుడు నేను అగైన్ ఎస్కేప్ అని ప్రెస్ చేస్తాను. ఇప్పుడు నాకేంటి కమాండ్ మోడ్‌లో ఉన్నాను నేను అగైన్. సో, ఈ కమాండ్ మోడ్‌లో ఉంటే డైరెక్ట్‌గా అక్కడ కాకుండా మీరు కింద లైన్‌లో ఇన్సర్ట్ అవ్వాలనుకున్నారనుకోండి. ఓ ప్రెస్ చేస్తే ఏంటంటే ఇక్కడ ఇన్సర్ట్ అవుద్దనమాట. బిలో ద లైన్ అనమాట. ఇది బెటర్. ఇన్సర్ట్ అయితే అంటే మీరు ఎక్కడ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారో అక్కడనమాట. ఐ అంటేనేమో జస్ట్ ఎట్ ద కర్సర్ పాయింట్‌లో మనం రాయగలుగుతాము. ఎక్కడుందో ఓకే. ఇప్పుడు మనం ఏంటంటే కింద లైన్‌లో ఇన్సర్ట్ అవుద్ది. అంటే ఇప్పుడు మీకు ఇక్కడేంటి ఐ అంటేనేమో ఇట్ ఈస్ మూవ్డ్ ఫ్రమ్ ద కమాండ్ మోడ్ టు ద ఇన్సర్ట్ మోడ్ అండ్ ఎనేబుల్ టు ఇన్సర్ట్ డేటా ఎట్ కర్సర్ పొజిషన్. కర్సర్ పొజిషన్‌లో చేయొచ్చు. అదే ఓ ప్రెస్ చేశామనుకోండి. ఓ ప్రెస్ చేస్తే ఏంటంటే వి కెన్ ఏబుల్ టు రైట్ వి కెన్ రైట్ ది డేటా. We can insert the data. Okay, better. We can insert the data at below the కర్సర్. ఓకే. ఎక్కడుంటే కర్సర్ అక్కడ మనం ఇన్సర్ట్ చేయగలుగుతాం. యూజువల్‌గా ఏంటంటే ఇది బెటర్. ఒక్కొక్కసారి ఈ ఐ యూజ్ చేస్తాం. ఒక్కొక్కసారి ఓ యూజ్ చేస్తాం. సో, ఇప్పుడు రాసాము. సో, ఇక్కడికెళ్తే మనం ఐ అంటే కిందొచ్చింది. సో, ఇక్కడ మీరు రాయొచ్చు. అగైన్ దిస్ ఈజ్ అను అండ్ వర్కింగ్ యాస్ క్లౌడ్ అండ్ డెవలప్. ఓకే. ఇలా రాయొచ్చు. ఇప్పుడు మళ్ళా మనం సేవ్ చేయాలంటే ఎస్కేప్ బటన్ ప్రెస్ చేస్తే సేవ్ అవుతది. అంటే ఎస్కేప్‌లోకెళ్ళి సేవ్ చేయాలంటే షిఫ్ట్ కోలన్ డబ్ల్యూక్యూ ఇది సేవ్ అండ్ క్విట్. డబ్ల్యూ అంటే ఓన్లీ సేవ్ చేస్తాం. క్యూ అంటే క్విట్ అనమాట. సో, ఇది డబ్ల్యూక్యూ అంటే సేవ్ అండ్ క్విట్. ఇది ఎక్కడ చేస్తాం? ఇక్కడనమాట. మీరు ఇప్పుడు ఏదైనా సేవ్ చేయాలి అంటే డబ్ల్యూక్యూ అనమాట. ఈ కమాండ్ ఎందుకు యూజ్ చేస్తాం? ఇట్ ఈస్ యూజ్డ్ టు సేవ్ ది ఫైల్. సో, ఏమో జస్ట్ కర్సర్ మూ కర్సర్‌ని ఇన్సర్ట్ చేయటానికి ఇన్సర్ట్ మోడ్‌లో ఐ అంటే జస్ట్ కర్సర్ ఎక్కడుందో అక్కడే అండ్ ఓ అంటే అక్కడ కింద ఇన్సర్ట్ చేయటానికి. నెక్స్ట్ ఏంటంటే మనం విమ్ ఇందులో నేను చాలా డేటా రాస్తున్నా. ఇప్పుడు మీరు కర్సర్ ఎక్కడుందండి? ఆర్. సో, ఐ అని ప్రెస్ చేస్తే వి కెన్ ఏబుల్ టు ఇన్సర్ట్ వేరెవర్ వి హావ్ ఏ కర్సర్. కర్సర్ నాకు ఇప్పుడు ఆర్ దగ్గర కనపడుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే. నేనిప్పుడు ఐ ప్రెస్ చేస్తే ఐ కెన్ ఏబుల్ టు రైట్ ద డేటా ఎట్ ద ఆర్ అనమాట. సో, అది అదే ఓ అని ప్రెస్ చేస్తే ఏంటంటే యూ కెన్ ఏబుల్ టు ఇన్సర్ట్ ద డేటా కర్సర్ ఈస్ మూవింగ్ టు ది బిలో ద కర్సర్ పొజిషన్. యాక్చువల్ కర్సర్ పొజిషన్ కన్నా బిలో ఇప్పుడు రాయగలుగుతాను. సో, ఇక్కడ నేను సింపుల్‌గా
డెవ్ క్యూఏ డెవ్ క్యూఏ డెవ్ అంటే సమ్ డేటా రాస్తున్నాను. మీ ఇష్టం వచ్చింది రాసుకోవచ్చు. సమ్ డేటా రాస్తున్నాను. ఈ కర్సర్ అటు ఇటు మూవ్ అవ్వాలంటే మీ ల్యాప్‌టాప్‌లో అప్ యారో, డౌన్ యారో, ఎండ్, హోమ్ అలా ఉంటాయి కదా! ఇలా ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఆహ్, రైట్ హ్యాండ్ సైడ్ యారో మూవ్ చేస్తాను. అప్ యారో మూవ్ చేసుకోవచ్చు. డౌన్ యారో మూవ్ చేసుకోవచ్చు. ఇలా అటు ఇటు మూవ్ అవ్వాలంటే కర్సర్‌ని యూజ్ చేసుకోవచ్చనమాట. సో, నేనిక్కడ సమ్ డేటా రాసాను. సేవ్ చేస్తున్నాను. సో, సేవ్ అయిపోయింది. ఇది బానే ఉంది. ఇప్పుడు నేను అగైన్ మళ్ళా ఫైల్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ నాకు కర్సర్ నేనిక్కడ లాస్ట్‌లో ఉందనమాట. లాస్ట్‌లో డెవ్‌లో ఉంది. నేనిప్పుడు పైకి మూవ్ చేస్తున్నాను. సింపుల్‌గా ఇలా అప్ యారో కొట్టి జస్ట్ ఇలా మూవ్ చేస్తా. ఇప్పుడు నా కర్సర్ ఫస్ట్ లైన్‌లో ఉంది. నేనిప్పుడు ఫస్ట్ 2 లైన్స్ డిలీట్ చేయాల ఒక లైన్ ఫస్ట్ లైన్ డిలీట్ చేయాలనుకున్నాననుకోండి. ఇప్పుడు నేను ఏ మోడ్‌లో ఉన్నానండి? మీరు చెప్పండి. నేనిప్పుడు ఇన్సర్ట్ మోడ్‌లో ఉన్నానా? కమాండ్ మోడ్‌లో ఉన్నానా? ఏ మోడ్‌లో ఉన్నాను నేను? హరి నేనిప్పుడు ఏ మోడ్‌లో ఉన్నా? ఇన్సర్ట్ మోడ్‌లోనే ఉన్నారు సార్. ఇన్సర్ట్ మోడ్‌లో ఉంటే నాకిక్కడ ఇన్సర్ట్ అని వస్తది కింద. ఓకే. వచ్చారు. కమాండ్ కమాండ్ మోడ్‌లో ఉన్నట్టు. కమాండ్ కమాండ్ మోడ్‌లో మోడ్‌లో ఉన్నారు. కమాండ్ మోడ్‌లో ఉంటే ఇప్పుడు నేను నా కర్సర్ వచ్చేసరికి ఫస్ట్ లైన్‌లో ఉంది కదా! సో, నేనిప్పుడు డీడీ అని ప్రెస్ చేశాననుకోండి. ఆ ఫస్ట్ లైన్ ఎగిరిపోద్దనమాట. డీడీ అని ప్రెస్ చేస్తే ఫస్ట్ లైన్ పోద్ది. అది ఇంకా సేవ్ అవ్వదు. మీరు ఆ ఫస్ట్ లైన్ జస్ట్ మీరేంటంటే ఇన్సర్ట్ అయ్యి రిమూవ్ చేయటం కంటే జస్ట్ కమాండ్ మోడ్‌లో ఉండి ఫస్ట్ లైన్ రిమూవ్ అవ్వాలంటే డీడీ అని ప్రెస్ చేస్తే ఫస్ట్ లైన్ పోద్ది. సో, ఇప్పుడు దీన్ని అగైన్ సేవ్ చేయాలంటే కామన్‌గా మళ్ళా మనం ఎగ్జిక్యూషన్ మోడ్‌లో వెళ్ళాలి. ఇప్పుడు షిఫ్ట్ కోలన్ పెట్టాను. అప్పుడు ఇది ఎగ్జిక్యూషన్ మోడ్ అనమాట. నేనిప్పుడు డబ్ల్యూక్యూ అని ప్రెస్ చేశాననుకోండి సేవ్ అవుతది. సో, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఆ లైన్ ఓపెన్ చేసి మళ్ళా చూసారనుకోండి, ఆ లైన్ ఉండదు. అంటే ఇప్పుడేంటి ఆ లైన్ డిలీట్ చేశాను. డీడీ అని ప్రెస్ చేస్తే డిలీట్ అయిపోయింది. అది మళ్ళా మనం సేవ్ చేయాలన్నమాట. డిలీట్ అయింది. ఓకే. బానే ఉంది. దాన్ని అగైన్ మనం సేవ్ చేయాలి. సేవ్ చేస్తేనే ఆ లైన్ మనకి రిమూవ్ అయిన తర్వాత లైన్ లేకుండా ఉంటదనమాట. మనం సేవ్ జేయాలి. ఓకే. ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడున్న లైన్ డిలీట్ చేయాలనుకోండి. అగైన్ మళ్ళా మీరు డీడీ ప్రెస్ చేయొచ్చు. ఓకే. డీడీ ప్రెస్ చేశాను. సో, బై మిస్టేక్‌లో ఆ లైన్ డిలీట్ చేశాననుకోండి. ఇప్పుడు నేను సేవ్ చేయకుండా క్విట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ ఆ లైన్ డిలీట్ చేశాను ఈ ఫైల్‌లో. సో, ఇప్పుడు కానీ నేను అది సేవ్ చేయాలనుకోవట్లేదు. అప్పుడు మీరేం జేస్తారు అగైన్ సో, అగైన్ ఎగ్జిక్యూషన్ మోడ్‌లోకెళ్ళి షిఫ్ట్ కోలన్ ఇలా దీంట్లో ఇక్కడ కాకుండా క్యూ అని క్లిక్ చేస్తారు. క్యూ ఎక్స్‌క్లమేటరీ అంటాం. అంటే ఇదేంటంటే క్విట్ ఫోర్స్‌బుల్లీ అంటే. అంటే మీరేదో డేటా రాసారు. సో, అది నాకు సేవ్ కావద్దు అంటే అప్పుడు క్యూ ఎక్స్‌క్లమేటరీ అనే కమాండ్ యూజ్ చేస్తారు. ఇప్పుడు మీరు ఎంటర్ కొడితే ఇప్పుడు మీకు ఆటోమేటిక్‌గా ఆ లైన్ డిలీట్ అయ్యి ఉండదు. అంటే మనం డిలీట్ చేసాం ఇంటెన్షనల్‌గా. కానీ మనం ఏం చేసాం సేవ్ చేయలేదన్నమాట. అర్థమైందా? శ్రావణి ఫాలో అవుతుంది. అర్థమైందా? ఆ! యెస్ సార్. యెస్. ఓకే. ఇక్కడేంటంటే మనం ఇది డబ్ల్యూక్యూ అంటే ఇది సేవ్ చేయటానికి. అదే జస్ట్ క్యూ అన్నామనుకోండి. క్యూ ఎక్స్‌క్లమేటరీ అంటే క్విట్ విత్ ఫోర్స్‌ఫుల్లీ అన్నమాట. మనం ఫోర్స్‌ఫుల్‌గా క్విట్ చేయటం అన్నమాట. ఇది ఎక్స్‌క్లమేటరీ ఇస్తే క్విట్ ఫోర్స్‌ఫుల్లీ అన్నమాట. మనం ఏది సేవ్ అవ్వవు. ఆటోమేటిక్‌గా క్విట్ అవుతదన్నమాట. ఓకే. ఇది మనం ఎగ్జిక్యూషన్ మోడ్‌లో ఇది చేస్తాం. ఓకే. ఇది అయిపోయింది. ఇప్పుడు అలానే ఇప్పుడేంటి అంతకుముందు కమాండ్ మోడ్‌లోనే డీడీ అని ప్రెస్ చేస్తే ఏంటంటే డీడీ ఇట్ ఈస్ యూజ్డ్ టు రిమూవ్ ది వన్ లైన్ అన్నమాట. ఈస్ యూజ్డ్ టు రిమూవ్ ది వన్ లైన్ ఫ్రమ్ కర్సర్ పొజిషన్. కర్సర్ పొజిషన్. కర్సర్ పొజిషన్ నుంచి ఒక లైన్‌ని మనం రిమూవ్ చేస్తున్నాం అన్నమాట. అదే మనం 2డీ అని పెట్టామనుకోండి. 2డీడీ అని పెడితే ఇదెందుకు ఇట్ ఈస్ యూజ్డ్ టు రిమూవ్ ది 2 లైన్స్ అన్నమాట. 2 లైన్స్ రిమూవ్ చేస్తదన్నమాట.
2 లైన్స్‌ని రిమూవ్ చేస్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడున్నాం. సో, ఫ్రమ్ ద కర్సర్ పొజిషన్ నుంచనమాట. కర్సర్ పొజిషన్ నుంచి అంటే కింద నుంచి చూడకూడదు. మీరిప్పుడు 2డీడీ 2డీ అని కొడితే 2 లైన్స్ డిలీట్ అవుతాయి. 2 లైన్స్ అంటే మీరు ఫ్రమ్ ద కర్సర్ పొజిషన్ అన్నానని ఈ డెవ్, ఈ క్యూఏ కాదు. ఈ క ఎట్ ద కర్సర్ పొజిషన్ నుంచనమాట. ఎట్ ది కర్సర్ పొజిషన్. అది ఫ్రమ్ అంటాం కానీ ఎట్ ది కర్సర్ పొజిషన్. ఫ్రమ్ కర్సర్ పొజిషన్ నుంచే బెటర్ సెంటెన్స్ ఇక్కడి నుంచనమాట. ఇప్పుడు నేను 2డీ అని ప్రెస్ చేశాననుకోండి. నాకు 2డీ అని ప్రెస్ చేస్తే ఆ 2 లైన్స్ ఎగిరిపోయినాయి చూసారా? సో, ఇలా మనకి 2 లైన్స్. ఇప్పుడు మళ్ళా అగైన్ ఇందాకేంటి సేవ్ చేయలేదు. ఇప్పుడు కావాలంటే మనం సేవ్ చేయొచ్చనమాట. సేవ్ అండ్ క్విట్. ఓకే. ఇలా మనం సేవ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఏంటి 2డీ అనే ఇలా 2డీ, 3డీ ఏదైనా మెన్షన్ చేసుకోవచ్చు. అంటే 2 లైన్స్‌ని డిలీట్ చేయొచ్చు. 3 లైన్స్‌ని డిలీట్ చేయొచ్చు. మనం ఎన్ నంబర్ ఆఫ్ లైన్స్‌ని డిలీట్ చేయొచ్చనమాట. ఓకే. ఎన్‌డిడి అంటే వి కెన్ ఏబుల్ టు రిమూవ్ ఎన్ నంబర్ ఆఫ్ లైన్స్. ఎన్ నంబర్ ఆఫ్ లైన్స్‌ని రిమూవ్ చేయొచ్చు మనం. సో, అలానే మనం పేస్ట్ కూడా చేయొచ్చనమాట. అంటే ఇప్పుడు మనం విమ్ అను డాట్ టీఎక్స్‌టీ ఉందనుకోండి. సో, ఇప్పుడు నాకేంటి ఇలా ఫస్ట్‌లో క్యూఏ ఉంది, డెవ్ ఉంది, డెవ్ అని ఉన్నాయి. సో, ఫస్ట్ 4 లైన్స్‌ని నేను కాపీ చేయాలనుకున్నాననుకోండి. కమాండ్ మోడ్‌లో ఉండి మీరు యూజువల్‌గా ఏంటంటే ఫస్ట్ 4 లైన్స్ అన్నారు కాబట్టి 4 వైవై అని మీ ల్యాప్‌టాప్‌లో ప్రెస్ చేయాలి. అందుకే ఇప్పుడు మీరు 4 వైవై అని నేను ప్రెస్ చేశాను కాబట్టి ఇక్కడ 4 లైన్స్ యాక్డ్ అని వచ్చింది. కింద అబ్జర్వ్ చేశారా? ఇక్కడ 4 లైన్స్ యాక్డ్ అని వస్తదనమాట. ఇక్కడ 4 లైన్స్ యాక్డ్ అని వచ్చిందిది. 4 లైన్స్ అంటే 4 లైన్స్ కాపీ చేశాను. కర్సర్ ఎక్కడుంది? ఇప్పుడు మీరు ఆ 4 లైన్స్ కాపీ చేసి పి అని ప్రెస్ చేశారనుకోండి. కర్సర్ దగ్గర నుంచి పేస్ట్ అవుద్ది. నేనిప్పుడు కర్సర్ ఏంటంటే లాస్ట్‌కి తీసుకొచ్చాను. అంటే లాస్ట్‌కి ఎలా తీసుకొచ్చానంటే డౌన్ యారో ప్రెస్ చేసుకుంటా లాస్ట్‌కి తీసుకొచ్చాను. ఇప్పుడు డెవ్‌లో ఉన్నాను. 4 లైన్స్ తర్వాత ఇప్పుడు నేను పి అని ప్రెస్ చేశాననుకోండి. మీకు పి అని ప్రెస్ చేస్తే కింద పేస్ట్ అయినాయి చూసారా? అంటే అలా రాయకుండా ఇదేంటంటే ఒకప్పుడు బాగా యూజ్ అయ్యేది. ఇప్పుడు అంటే సర్వర్‌లోకి లాగిన్ అయ్యి ఇప్పుడు సినారియోస్ అన్నీ మైక్రో సర్వీసెస్ వచ్చేసరికి సర్వర్‌లో లాగిన్ అవ్వటం ఇయన్నీ కొంచెం తక్కువైపోయినాయి. బట్ మీరు ఇన్ కేస్ ఆన్ ప్రైమ్‌లో కానీ సర్వర్స్‌లో ఎక్కువ వర్క్ చేయాలనుకున్నప్పుడు ఈ విమ్ బాగా యూజ్ అవుతదనమాట. మామూలుగా కూడా యూజ్ అవుతది. సో, ఇప్పుడు ఈవెన్ మనం మైక్రో సర్వీస్ బేస్డ్ అప్లికేషన్స్‌లో కూడా విమ్ యూజ్ అవుతది. బట్ అంత అగ్రెసివ్‌గా దీని మీద ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదు. కొన్ని బేసిక్ థింగ్స్ తెలుసుకుంటే సరిపోతదనమాట. ఓకే. ఒకప్పుడు ఆహ్, ఓన్లీ సర్వర్స్ మీద బాగా సర్వర్స్‌లోకి లాగిన్ అయ్యి డీబగ్ చేసేటప్పుడు బాగా యూజ్ అయ్యాయి. సో, ఇప్పుడు కూడా యూజ్ అవుతాయి. ఎప్పుడో అకేషనల్‌గా సర్వర్‌లోకి లాగిన్ అవ్వటం అలాంటి సిట్యుయేషన్స్ వస్తా ఉంటాయి. అప్పుడు లాగిన్ అయ్యి ఆ ఫైల్స్ ఏదైనా చేంజ్ చేయాలంటే ఇలా కమాండ్స్ యూజ్ అవుతాయి. సో, ఇప్పుడు నేనేంటంటే 4 ఫైల్స్‌ని కాపీ చేసి పేస్ట్ చేశాను. అగైన్ నేను సేవ్ చేస్తున్నాను. సేవ్ అండ్ క్విట్. సో, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే క్యాట్ అని కొట్టినా రీడ్ చేయొచ్చనమాట. క్యాట్ కొడితే మనం క్యాట్ అనేది రీడ్ చేయొచ్చు. ఓకే. ఇక్కడ మనకి వైవై అంటే ఏంటంటే ఒక లైన్‌ని కాపీ చేయటానికి. ఈస్ యూజ్డ్ టు కాపీ ది వన్ లైన్. వన్ లైన్ కాపీ చేయటానికి. అదే 4 లైన్స్‌ని కాపీ చేయాలంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు కాపీ ది 4 లైన్స్. ఓకే. పేస్ట్. పి ఇవన్నీ కమాండ్ మోడ్‌లోనే చేయగలుగుతాం. ఇట్ ఈస్ యూజ్డ్ పేస్ట్ ది లైన్స్. ఓకే. ఇది.
యూజువల్‌గా ఏంటంటే ఎప్పుడైనా ఫైల్ ఓపెన్ చేసి మనం ఏదో అన్‌ఫార్చునేట్‌లీ ఏదన్నా ఒక డేటా రాసేసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడుంది. సో, నేను ఇన్సర్ట్ కొట్టాను తెలియకుండా. సో, సంథింగ్ ఇలా రాసేసాను. సో, ఇలా రాసేసినప్పుడు మీరు దీన్ని అండు కూడా చేయొచ్చనమాట. సో, ఇన్సర్ట్ చేశారు. సో, ఇన్సర్ట్ చేశారు బై మిస్టేక్‌లో ఏదో రాసేసారు. ఇదంతా వద్దు అనుకున్నప్పుడు మీకు తెలీదు ఏం రాసారు. మీరు సేవ్ చేయలేదు. సేవ్ చేయనప్పుడు అగైన్ కమాండ్ మోడ్‌లోకెళ్ళి మీరు యూ ప్రెస్ చేశారనుకోండి మీ ల్యాప్‌టాప్‌లో యూ ప్రెస్ చేస్తే అండు అయిపోద్దనమాట. చూసారా? ఇక్కడ 1 చేంజెస్ బిఫోర్ అండు అయిపోద్ది. అంటే ఈ యూ కూడా ఎందుకు యూజ్ ఇది కూడా కమాండ్ లైన్‌లో పెర్ఫార్మ్ చేయొచ్చు. యూ ఈజ్ అండు ది చేంజెస్. It will work only before save the data. అంటే మీరేదో రాసారు బై మిస్టేక్‌లో. అది సేవ్ చేస్తే మీరేం చేయలేరు. అంటే కంట్రోల్ జెడ్ లాగా. లైక్ కంట్రోల్ జెడ్ అన్నమాట. లైక్ కంట్రోల్ జెడ్. కంట్రోల్ జెడ్ లాగనమాట. ఓకే. ఈవెన్. సో, ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉంటే దెన్ యూ కెన్ ఆస్క్. No, sir. Everything is clear. ఓకే. ఓకే. యాహ్! ఓకే. ఇవి యూజువల్‌గా ఇంతవరకు సరిపోతాయి. సో, ఏమన్నా అవసరం ఉంటే నేను చెప్తాను. అంటే టూ మచ్ దీని మీద ఈ విమ్ మీద మనకి అంత అవసరం ఉండదు యూజువల్‌గా. ఓకే. సో, ఐ విల్ సెండ్ థిస్ రన్నింగ్ నోట్స్ అండ్ క్లాస్ రికార్డింగ్ సెండ్ చేస్తాను. ఓకే. యాహ్! థాంక్స్ గైస్. దెన్ విల్ ఇంకా లైనక్స్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. జ